తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కుమ్ములాట మైలవరం. ఏం జరుగుతుంది, మీరు దీన్ని ఎలా చూస్తారు? ఒక సామాన్యుడు అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం క్యాండిడేట్గా ప్రకటించారు. ఇవాళ తిరుపతిలో 25,000 నుంచి 30,000 మధ్య మెజార్టీతో గెలవబోతున్నారు. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఇవాళ ఇంతవరకు బొమ్మసాల సుబ్బారావు సీట్ వస్తుంది తెలియదు, దేవినేనమ్మ సీట్ వస్తుంది తెలియదు. మరి దేవినేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుందో తెలియదు. మేము చెప్పలా 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవినేనమ్మ చెప్పాడు. దేవినేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పన అన్నాడా లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడిది తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100,000 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకెళ్ళి చంద్రబాబు ఇచ్చి టికెట్ కొడుతున్నాడు. ఇవాళ అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా, అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొడుకుని మళ్ళీ ఇక్కడికి వద్దామని వసంత ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి. అది పరిస్థితి. సార్, గతంలో మీరు విజయవాడ ప్రజలు నన్ను 3 లక్షలు గెలిపిస్తారా? చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలు గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణ కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయనే రమ్మను. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను. విజయవాడ ప్రజలు గెలిపించుకోవడం రెడీగా. Please subscribe .news.